హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డెన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ టాపిక్ గురించి ఫ్రెండ్స్, ముందు వీడియోలో నేను మాడ్యూల్స్ అనే ఒక టాపిక్ని కవర్ చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా అది చూడకపోతే అది చూడండి. సో ఈ వీడియోలో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. అండ్ అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ట్రై, ఎక్సెప్ట్ అండ్ ఫైనలీ ఎల్స్ అనే ఒక కీవర్డ్, దీని గురించి ఎక్కువగా ఎవరు చెప్పరు. ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అలాగే ముందుగా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వీడియోకి డైరెక్ట్గా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ఈ ఎక్సెప్షన్ అంటే ఏంటి క్లియర్గా మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఎక్సెప్షన్ ఈజ్ ఎన్ ఎర్రర్, అంటే అదొక ఎర్రర్ అనమాట. ఇట్ అక్కర్స్ వైల్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్, అంటే మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఈ యొక్క ఎక్సెప్షన్ అనేది వస్తుంది అనమాట. అర్థమైనా? దాన్ని మనం హ్యాండిల్ చేయలేదు అనుకోండి, ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోద్ది. సో ఇప్పుడు మీకు కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి డెఫినేషన్ కూడా మీకు చెప్తాను అనమాట. అండ్ ఎక్సెప్షన్ ఈజ్ అన్ error that occurs while a program is running. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది. అది ఏంటి? రన్ టైం. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాండిల్డ్, ద ప్రోగ్రామ్ స్టాప్స్ ఎగ్జిక్యూటింగ్. సో ఫ్రెండ్స్, ఇది ఎక్సెప్షన్ అంటే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10/0 అని తీసుకున్నాను. దీని ఆన్సర్ ఏంటో వస్తుందో మన అందరికీ తెలుసు, కానీ ప్రోగ్రామెటికల్గా ఏం ఎర్రర్ వస్తుందో ఇప్పుడు మీరు చూడండి. చూసారా? 0 డివిజన్ ఎర్రర్ అనేది ఎలా ఇక్కడ వచ్చిందో మనకి. సో ఇది ఒక ఎక్సెప్షన్ ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇంకోటి ఏదైనా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నంబర్స్ తీసుకుంటే 1 2 3 4 ఈ విధంగా నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ 5. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఆల్రెడీ టెర్మినేట్ అయిపోయింది. ఇందాక నేను మీకు చెప్పినట్టు చూడండి, ఇఫ్ ఇట్స్ నాట్ హ్యాండిల్డ్ ద ప్రోగ్రామ్ స్టాప్స్ ఎగ్జిక్యూటింగ్. చూసారా? ఇక్కడికి ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోయింది, ఇక్కడ వరకు రాలేదు. చూసారా? సో దీన్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనం హ్యాండిల్ చేయాలన్నమాట. ఇలా అయిపోకూడదు ప్రోగ్రామ్ అనేది ఒక లైన్ దగ్గర. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు చూసారా, ఇండెక్స్ ఎర్రర్, ద ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట పైథాన్లో. ఓకే, సో ఇప్పుడు అసలు ముందుగా మనకి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకో మనకు తెలియాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనం డైలీ అప్లికేషన్స్లో ఏదైనా మీరు చూసుకుంటే ఏటీఎం కానీ ఏదైనా, అక్కడ యూజర్ అనేది మనం డబ్బులు ఎంటర్ చేసేటప్పుడు నంబర్స్ అనేవి ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంకొకటి ఏమైనా ఎంటర్ చేసేయడానికి మనకి స్కోప్ అనేది ఉండకూడదు అనమాట రియల్ టైంలో. అక్కడ ఏమైనా ఎక్సెప్షన్ అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు యూజర్ అనేది ఇన్వాలిడ్ ఇన్పుట్ అనేది ఎంటర్ చేసాడు అనుకోండి, ఆ ప్రోగ్రామ్ అనేది ఇమీడియట్గా టెర్మినేట్ అవ్వకూడదు, దాన్ని హ్యాండిల్ చేయాలి మనం. అర్థమైందా? అందుకే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనం వాడుతాం అనమాట. ఓకే, దానివల్ల ఏంటంటే బెనిఫిట్, ఫ్రెండ్లీ ఎర్రర్ మెసేజ్. ఇందాక నేను ఇక్కడ చూపించినట్టు ఈ ఎర్రర్ అనేది ఇందాక వచ్చింది చూసారా ఇక్కడ, అలా రాకుండా మనం క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వచ్చు, అంటే ఎంటర్ ఏ వ్యాలిడ్ ఇన్పుట్ అని, ఆ విధంగా అనమాట. ఓకేనా? ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ ప్రోగ్రామ్ క్రాషెస్, అది ఒకటి. రెండోది యూజర్
ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం స్పెసిఫిక్ ఎర్రర్ అనేది యూజర్‌కి చూపిస్తాం. అంటే ఎంటర్ ఎ వాలిడ్ ఇన్‌పుట్ అని ఆ విధంగా అనమాట. అండ్ అలాగే మేక్స్ ద అప్లికేషన్ మోర్ రిలయబుల్. ఓకేనా? అండ్ నాలుగోది యాస్ ఎ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ మేక్స్ ఈజియర్ డీబగ్గింగ్. అంటే మనం ఎక్కడ తప్పు చేసాం అనేది మనకి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాడడం వల్ల మనకి క్లియర్‌గా అర్థమవుద్దనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇట్ హ్యాండిల్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ గ్రేస్‌ఫుల్లీ. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఏదో ఎర్రర్ వచ్చి ఇక్కడ ప్రింట్ అయ్యి ఆగిపోవడం అనేది మనకి చదవడం అనేది, చూడడం అనేది చాలా ఇబ్బంది అవుద్దనమాట. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం మనకి ఈజీ అవుద్దనమాట. ఓకే. సో, ఇందాక నేను మీకు చూపించినట్టు ఇక్కడ ఇది ఆగిపోయినప్పుడు ఇక్కడి వరకు రాలేదది. చూసారా? అండ్ అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌లోని మనం ఉపయోగించకపోతే ఈ విధంగా జరుగుతదనమాట. సో, ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక నేను మీకు చెప్పినట్టే ఇక్కడ ఇది ఉంది చూసారా? 10/0 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని కామెంట్ ఔట్ చేస్తున్నాను. సరిగ్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రై. ఇక్కడ ఇది ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక రిస్కీ కోడ్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట. అంటే దీన్ని ఈ లైన్ రాయడం వల్ల ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉంది. ఆ రకమైన స్టేట్మెంట్స్ ఈ ట్రై బ్లాక్‌లో నేను పెడుతున్నాను. ఎందుకు? ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే నేను దాన్ని హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి. సో, ఇప్పుడు నేను ఇక్కడ ట్రై అని చెప్పి ఈ స్టేట్మెంట్ అనేది నేను ఇక్కడ రాశాను. సో, ఇప్పుడు అది ఫెయిల్ అయిందనుకోండి. అప్పుడు ఏమవుద్ది? యాక్సెప్ట్. దాన్ని తీసుకొని ఒక మెసేజ్ అనేది యూజర్‌కి ప్రింట్ చేస్తాం. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఎర్రర్ అక్కర్డ్. ఓకే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. చూసారా? అన్ ఎర్రర్ అక్కర్డ్. మనం నీట్‌గా ఇంతకుముందు దీన్ని ప్రింట్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది ఎలా వచ్చిందో మీరు చూసారు. సో, ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది వాడడం వల్ల ఈ ట్రై అండ్ యాక్సెప్ట్ ఈ 2 కీవర్డ్స్ అనేవి వాడడం వల్ల మనకి క్లియర్‌గా ఎర్రర్ ఏంటి అనేది ఈ విధంగా మనం యూజర్‌కి చెప్పొచ్చనమాట మనం రాసి. అర్థమైందా? దాన్ని ఇక్కడ మనం రాస్తాం అనమాట. ఏ స్టేట్మెంట్ అయితే ఎర్రర్ రావచ్చో అలాంటివి ఈ ట్రై బ్లాక్‌లో పెట్టుకుంటాం అనమాట. సో, ఎప్పుడైతే ఇవి ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ అనేది దాన్ని తీసుకొని మనం రాసిన ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తది. ఓకే. ఇక్కడ వరకు ఇది క్లియర్. సో, ఇప్పుడు దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రామ్ అనేది క్రాష్ అవ్వలేదు. చూసారా? ఇందాక నేను ఇక్కడ రాసినప్పుడు ఇక్కడితో ఇది టెర్మినేట్ అయిపోయింది. ఇక్కడ వరకు రాలేదు. అర్థమైందా? సో, ఆ ప్రాబ్లమ్ అనేది ఇక్కడ మనం సాల్వ్ చేసాం అనమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వల్ల. ఓకే. సో, ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని కామెంట్ ఔట్ చేస్తే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద వీడియో. అండ్ ఆల్రెడీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చితే. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక బ్యాంక్ అప్లికేషన్ అనుకోండి. ఒక నంబర్. ఓకే. ఇప్పుడు నాకు ఆ నంబర్ అనేది ఇంటీజర్ అయ్యి ఉండాలి. అప్పుడు ఇంట్ అనే విధంగా రాసి మనం ఏం తీసుకుంటున్నాం? ఇన్పుట్ తీసుకుంటున్నాం ఈ విధంగా. ఓకే. ఇన్పుట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎంటర్ ఏ నంబర్. ఓకే. ఈ విధంగా నేను యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ అనేది తీసుకుంటున్నాను. ఏ నంబరు? ఓన్లీ ఇంటీజర్ నంబర్. ఓకేనా? అది ఫ్లోట్ నంబరు ఇంకేదో కాదు. ఓన్లీ ఇంటీజర్. ఈ విధంగా మనం తీసుకుంటాం. అండ్ అలాగే మనం ఇన్పుట్ తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్. ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ అంటే టేకింగ్ ఓన్లీ ఇంటీజర్ ఫ్రమ్ ద యూజర్. అర్థమైందా? సో, ఇప్పుడు మనం తీసుకుంటున్నప్పుడు ఒక స్టేట్మెంట్ అనేది యూజర్ పాస్ చేస్తాం. అదేంటి? డబుల్ కోట్స్‌లో పెడతాం. ఎంటర్ ఏ నంబర్ అని ఈ విధంగా. అర్థమైందా? సో, ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ప్రింట్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్‌ని ప్రింట్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు యాక్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ కాకుండా యూజర్ ఏదైనా స్ట్రింగ్ ఎంటర్ చేశాడు అనుకోండి. అప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? అందుకే మనం ఇక్కడ యాక్సెప్ట్ అనేది మనం రాసుకున్నాం. ఓకే. సో, ప్రింట్ ఇక్కడ మనం రాస్తాం అనమాట. ఏమని? ప్లీజ్ ఎంటర్
ఏ వ్యాలిడ్ నంబర్. ఓకే. సో ఈ విధంగా మనం ఇట్లా రాసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేస్తే చూడండి, ఎంటర్ ఏ నంబర్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నా పేరు ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నంబర్. చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 19 అని ఇస్తున్నాను. చూసారా 19 అనేది ఎలా ప్రింట్ అయిందో. ఫ్రెండ్స్ మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యాక్సెప్ట్ అనేది ఇది ఉంది చూసారా, ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఎర్రర్ అనేది వస్తుందో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ మీరు అదే చూసారా, ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ అని ఇక్కడ ఉంటే 19 అని నేను రాశాను. 19 అని రాసినప్పుడు ఇక్కడ రాసిన 19 అనేది ప్రింట్ అయిపోయింది అంతే. ఈ యాక్సెప్ట్ అనేది ప్రింట్ అవ్వలేదు, ఎందుకు? ఎర్రర్ రాలేదు కాబట్టి. ఎర్రర్ వచ్చినప్పుడు ఈ యాక్సెప్ట్ అనేది ట్రిగర్ అయ్యి మీకు ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్పెసిఫిక్ ఎక్సెప్షన్స్ అనేవి మనకి పైథాన్లో ఉంటాయి అన్నమాట. దాన్ని ఒకసారి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అని నేను ఈ విధంగా రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది కామెంట్ అవుట్ చేసి ఇక్కడ నేను 10/0 అని నేను ఇక్కడ రాశాను. సో ఇదేంటి, ఇందాక మీరు చూసినట్టు 0 డివిజన్ ఎర్రర్ ఇది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ డైరెక్ట్గా వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి. ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ అనేది దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు. చూసారా, మనం ఒక స్పెసిఫిక్ ఎక్సెప్షన్ని క్యాచ్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఆ స్పెసిఫిక్ ఎక్సెప్షన్ అనేది మనం ఇస్తాం. ఏంటి ఇది? 0 డివిజన్ ఎర్రర్. చూసారా, ఇది 0 డివిజన్ ఎర్రర్, ఎక్సెప్ట్ 0 డివిజన్ ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డివిజన్ బై 0 ఈజ్ నాట్ అలౌడ్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారా, డివిజన్ బై 0 ఈజ్ నాట్ అలౌడ్. ఇది క్లియర్గా ఉంది చదవడానికి. ఎందుకు? నేను ఈ స్పెసిఫిక్ ఎక్సెప్షన్ అనేది నేను ఇక్కడ ఈ విధంగా నేను రాశాను అనమాట. అర్థమైందా? సో ఈ విధంగానే మనం రాయాలి ఫ్రెండ్స్. అర్థమైందా? మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యాక్సెప్ట్ అనేది రాసేసి సింపుల్గా కిందన ఆ స్టేట్మెంట్ అనేది మీరు రాసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 2 లైన్లు బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనేది మీరు క్యాచ్ చేయాలనుకోండి, మీకు యూజర్ రీడబిలిటీ అనేది మీకు ఉండాలి. అలాంటి టైం అప్పుడు స్పెసిఫిక్ ఎక్సెప్షన్స్ రాయడం అనేది మంచిది. అర్థమైందా? సో ఇలాగే 0 డివిజన్ ఎర్రర్ అనేది ఉంటుంది. ఇంకొకటి వాల్యూ ఎర్రర్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే నేను ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ అని నేను ఇక్కడ విధంగా తీసుకున్నాను, వాల్యూ ఎర్రర్. ఓకేనా? ఎందుకు? ఇక్కడ నేను ఇంటీజర్ ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్ అని ఇచ్చాను. నాకు నెంబర్ మాత్రమే కావాలి, ఇంకేమీ రాకూడదు. ఇంకేదైనా వస్తే దాన్ని హ్యాండిల్ చేయాలి. అప్పుడు వాల్యూ ఎర్రర్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. ఎక్సెప్ట్ వాల్యూ నంబర్ మస్ట్ బి ఏ నంబర్. ఓకే, లేదంటే ఇన్పుట్ మస్ట్ బి ఏ నంబర్ అనే విధంగా నేను ఇక్కడ రాసుకుంటాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఈ విధంగా ఇచ్చాను. చూడండి, ఇన్పుట్ మస్ట్ బి ఏ నంబర్ అని వచ్చింది. అర్థమైంది ఫ్రెండ్స్? ఈ విధంగా మనం స్పెసిఫిక్ ఎక్సెప్షన్స్ అనేవి మనం తీసుకొని దాన్ని ఎక్కడైనా ఫెయిల్ అయినప్పుడు ఈ విధంగా మనం హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పటిదాకా మనం ఈ విధంగా మనం చూసాం అన్నమాట. మల్టిపుల్ ఎక్సెప్షన్స్ అని ఎలా హ్యాండిల్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఎక్సెప్ట్ 0 డివిజన్ ఎర్రర్ అని నేను ఇక్కడ రాసి ఇక్కడ నేను రాస్తాను అనమాట. కెనాట్ బి డివిజిబుల్ బై 0 అని నేను ఈ విధంగా నేను రాశాను. ఓకే, ఇక్కడ నేను దీన్ని ఎనేబుల్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏ విధంగా అవుట్పుట్ అనేది వస్తుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ ఏదో రాశాను
చూడండి, ఇన్పుట్ మస్ట్ బి ఎ నంబర్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని కామెంట్ అవుట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, కెనాట్ బి డివిజిబుల్ బై 0. ఈ విధంగా మనం మల్టిపుల్ ఎక్సెప్షన్స్ అనేది ఈ విధంగా మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎల్స్ బ్లాక్ గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అనేది చూస్తున్నారు. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నా ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ డివైస్కి వస్తుంది అనమాట. ఓకేనా, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, అందుకే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క ఎల్స్ బ్లాక్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్స్ బ్లాక్ అంటే ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఎల్స్ బ్లాక్ అంటే ఇట్ ఎగ్జిక్యూట్ ఇఫ్ దెర్ ఈస్ నో ఎక్సెప్షన్. ఏ ఎక్సెప్షన్ లేనప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రై, నేను ఇక్కడ ఇచ్చి నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాను. అండ్ అలాగే ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్ అనే విధంగా నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ నేను రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎల్స్ అని నేను ఇక్కడ పెట్టుకొని ప్రింట్ నేను ఇక్కడ రాస్తాను నెంబర్ అని నేను ఇక్కడ ఆ యొక్క నెంబర్ అనేది నేను ఇక్కడ రాస్తాను అనమాట. ఓకే, ముందు దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్, ముందు ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు క్లియర్గా ఒకసారి చూడండి, ఎంటర్ ఏ నంబర్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 13 అని ఇచ్చాను. చూసారా, నంబర్ 13 అని ఈ విధంగా ప్రింట్ అయింది. ఎందుకు ఇది ప్రింట్ అయింది? ఇక్కడ ఏ ఎక్సెప్షన్ రాలేదు, క్లియర్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. అప్పుడు ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఏ ఎర్రర్ లేనప్పుడు, అంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఇఫ్ నో ఎక్సెప్షన్ అకర్స్. ఏ ఎక్సెప్షన్ అక్కడ అవనప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఎల్స్ బ్లాక్ వల్ల యూస్ ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా మనం ఎల్స్ బ్లాక్ అనేది ఉపయోగించాలి. ఓకేనా, అండ్ ఫైనల్లీ బ్లాక్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఫైనల్లీ బ్లాక్ అంటే ఏంటంటే, అది ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రోగ్రాంలో ఎర్రర్ వచ్చిందా లేదా అనే దాంతో సంబంధం ఉండదు. ఏదైనా మనం ఇక్కడ ట్రై అని పెట్టి ఈ విధంగా రాసి మనం ఫైనల్లీ అని పెడితే అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, అది ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ వెదర్ అండ్ ఎక్సెప్షన్ అకర్స్ ఆర్ నాట్. ఓకే, సో దాన్ని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ట్రై అని నేను ఇక్కడ ఇచ్చి ప్రింట్ 10/2 అని నేను ఇక్కడ రాశాను. ఎక్సెప్ట్ అంటే సింపుల్గా నేను ఇక్కడ రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా స్పెసిఫిక్ ఎక్సెప్షన్ అనేది మీరు మెన్షన్ చేయండి. ఓకే, నేను ఒక జనరల్గా నేను ఇక్కడ ఈ విధంగా రాసుకుంటున్నాను అనమాట. ఓకే, అంటే జస్ట్ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్. ఫైనల్లీ ప్రింట్ ప్రోగ్రామ్ ఫినిష్డ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏ విధంగా వస్తుందో మీరు చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10/2 అంటే 5 వచ్చింది. ఓకే, 5 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే ప్రోగ్రామ్ ఫినిష్డ్ అనేది కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10/0 అని పెడతాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఎర్రర్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ ఫినిష్డ్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకు? ఇది ఫైనల్లీ కాబట్టి. ఓకే, అది ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఏదైనా ఆ యొక్క ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో. ఓకే, సో ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది నేను ఈ వీడియోలో నేను కవర్ చేశాను అనమాట.
అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఫైల్స్ హ్యాండ్లింగ్ గురించి ఇన్ పైథాన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.